హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో ప్రివ్యూ చూసారు కదా, ఆ మ్యూజిక్ కి మనం బీట్ సింక్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. అండ్ స్పెషల్ గా దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి అలైట్ మోషన్. సో అలైట్ మోషన్ లో షేక్ ఎఫెక్ట్స్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో ఈ వీడియో పక్కా అందరూ ట్రై చేయండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అంతకన్నా ముందు అలైట్ మోషన్ అప్లికేషన్ లింక్ విత్ మెటీరియల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్లో నేను ఫస్ట్ లింక్ అనేది ఇస్తాను, మెటీరియల్ లింక్, కైన్మాస్టర్ లింక్ అని. ఆ లింక్ ఓపెన్ చేసేస్తే మనకు షేక్ ఎఫెక్ట్ లింక్ అండ్ సాంగ్ లింక్ అని కొంచెం కిందికి వెళ్తే ఇవి రెండు కనిపిస్తాయి. సో దీంట్లో ఏంటంటే మీరు ఫస్ట్ ఈ లింక్స్ రెండు ఓపెన్ చేయాలి. సో ఫస్ట్ నేనైతే సాంగ్ లింక్ ఓపెన్ చేసేస్తున్నా. సో ఇది మీకు డైరెక్ట్ అలైట్ మోషన్ ఆప్షన్ చూపిస్తే అలైట్ మోషన్ క్లిక్ చేయండి. నేనైతే నాకు అలైట్ మోషన్ చూపించట్లేదు కాబట్టి నేను క్రోమ్ క్లిక్ చేసేస్తున్నా. సో క్రోమ్ నుంచి వెంటనే మనకు అలైట్ మోషన్కి వెళ్ళిపోతుంది. సో అలైట్ మోషన్కి వెళ్ళిపోయిన సో కొంచెం టైం అయితే తీసుకుంటుంది అలైట్ మోషన్లోకి వెళ్ళిపోనికి అండ్ వెరిఫై కానికి. సో ఇక్కడ మనకు వెరిఫైయింగ్ లింక్ అని పడుతుంది. సో ఆ వెరిఫై అంతవరకు వెయిట్ చేసేసేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇంపోర్ట్ అని చూపిస్తుంది. సో ఇంపోర్ట్ అయితే చేసేసేయండి. సో ఇంపోర్ట్ పక్కా చేయాలి. సో ఇంపోర్ట్ చేసేస్తేనే మనకు ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. అండ్ డౌన్లోడింగ్కి కూడా కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి, ఆగమాగం చేయొద్దు. సో ఇవి రెండు సేమ్ ప్రాసెస్, అలాగే రెండు ఇంపోర్ట్ చేసుకోండి. ఈ రెండు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతనే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసేసేయండి. సో నేను రెండు ఆల్రెడీ ఇంపోర్ట్ చేసి పెట్టుకున్నాను. సో మీకోసం నేను మళ్ళీ చూపించాను. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్కి ఇలా స్క్రోల్ చేసేస్తే మొత్తం ఇలా బీట్ మార్క్స్. సో ఇవన్నీ బీట్ మార్క్స్ అనమాట. సో ఈ బీట్ మార్క్స్ అయితే నేను ఆల్రెడీ ఇచ్చేసేసాను. సో ఇది వచ్చేసి ప్రీసెట్ అనమాట. సో ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో మీద క్లిక్ చేసి వ్యూ ఆల్ క్లిక్ చేసేస్తే మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ ఒక పిక్ తీసుకున్నాను, ప్లస్ సింబల్ క్లిక్ చేసేస్తున్నా. సో ప్లస్ సింబల్ క్లిక్ చేసిన వెంటనే పిక్ అనేది యాడ్ అయిపోతుంది కదా. సో 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసేయండి. ఫిల్ స్క్రీన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇది మిడిల్లో నేను సెట్ చేసేస్తున్నా. సో మిడిల్లో ఉంటే పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి. సో ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ మర్చిపోకుండా హెడ్ అనేది ఇక్కడ మనకు మిడిల్లో ఉండాలి, అంటే టాప్లో ఉండొద్దు. టాప్లో ఉంటే మనకు ఇది ఫస్ట్ దానికి సూట్ కాదు. సో అందుకే మిడిల్లో ఉండేటట్టు చూసుకోండి. సో మిడిల్లో అంటే ఇక్కడ ఈ పొజిషన్లో. సో నెక్స్ట్ థింగ్ ఏం చేసేస్తారంటే ఈ ఫస్ట్ పిక్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకు 5 పాయింట్ ఈ బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో అంతవరకు ఇంక్రీజ్ చేసేసేయండి. బీట్ మార్క్ గ్రీన్ కలర్ అనేది రెడ్ కలర్ మీదకి రావాలి. సో ఇలా వచ్చేసింది కదా పర్ఫెక్ట్గా. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఇలా స్టార్టింగ్కి వచ్చేసేసేయండి. సో స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత ఈ పిక్కి మనం యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో ఫస్ట్ ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ సైజ్. సో ఇది ఇమేజ్ సైజ్ అనమాట. థర్డ్ది రైట్ సైడ్లో థర్డ్ది సెలెక్ట్ చేసుకొని సో ఫస్ట్ ఏం చేసేస్తున్నా అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేసేస్తున్నా. రైట్ నుంచి లెఫ్ట్ ఎంతవరకు అంటే ఈ ఇమేజ్ అనేది మొత్తం హెడ్ ఫుల్ టాప్కి వచ్చేంత వరకు నేను ఇలా స్క్రోల్ చేసేస్తున్నా. సో చూడండి, ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ టాప్లోకి వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఏం చేసేస్తానంటే లెఫ్ట్లో ప్లస్ సింబల్ ఉంది కదా, అది ఒకసారి క్లిక్ చేసేసేయండి. సో ఇప్పుడు మనకు ఒక కీ అనేది వచ్చేసేసింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో క్లిప్ అంటే ఈ ఫోటో క్లిప్ ఎక్కడైతే ఉందో అది నేను లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేసి 5.1 దగ్గర పెట్టేసి ఇప్పుడు ఈ స్క్రోలింగ్ ఎక్కడైతే ఉందో కింద ఇమేజ్ సైజ్ స్క్రోలింగ్ ఉంది కదా, లెఫ్ట్ నుంచి మళ్ళీ రైట్ సైడ్కి తీసుకెళ్తున్నా. సో ఎంతవరకు తీసుకెళ్ళాలంటే స్టార్టింగ్ మనకి ఎక్కడైతే ఉందో అంతవరకు తీసుకెళ్ళాలి. సో అక్కడ ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ మళ్ళీ మనకు కింద వైట్ లైన్ లాగా వస్తుంది. సో ఇక్కడ వైట్ లైన్ వచ్చింది చూడండి. సో ఇక్కడ వైట్ లైన్ వచ్చేసింది కదా. సో అంతవరకు తీసుకెళ్ళాలి. సో ఇంకా కొంచెం ఇటు తీసుకెళ్ళినా పర్వాలేదు. సో ఇప్పుడు చూడండి మనకు జూమ్ అవుట్ ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. సో అదొక యానిమేషన్. సో ఒకసారి ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను. సో పర్ఫెక్ట్గా బీట్కి అయితే పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ రెడ్ కలర్ మార్క్ మీద పెట్టేసిన. సో రెడ్ కలర్ మార్క్ మీద పెట్టేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో క్లిక్ చేసి వ్యూ ఆల్ క్లిక్ చేసి సో ఇప్పుడు నేను ఇంకొక పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ పిక్ సెలెక్ట్ చేసుకున్న, ప్లస్ సింబల్ క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అనేది పక్కా చేసేయాలి. అండ్ నెక్స్ట్ రెడ్ లైన్ మీద పెట్టేసి సో ఎగ్జాక్ట్గా రెడ్ లైన్ మీద పెట్టేసేయండి.
ఇది సౌండ్ పక్కన ఈ సింబల్ క్లిక్ చేసేస్తే ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లేడ్, రైట్ అంతా ట్రిమ్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ సింబల్, మళ్ళీ ఇమేజ్ అండ్ వీడియో, మళ్ళీ వ్యూ ఆల్. సో మళ్ళీ ఇంకొక పిక్ అనేది నేను తీసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఈ రెడ్ కలర్ పిక్. సో కలర్స్ అనేది డిఫరెంట్గా తీసుకోండి, సో దట్ మనకు మంచిగా నీట్గా కనిపిస్తుంది. సో కలర్స్ డిఫరెంట్ తీసుకుంటే బాగుంటుంది. సో మళ్ళీ ప్లస్ సింబల్, మళ్ళీ ఇమేజ్ అండ్ వీడియో, వ్యూ ఆల్. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి, నేను ఏ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేసేస్తున్నానో సో అదే ప్రాసెస్ మీరు కూడా కంటిన్యూ చేయండి. సో 3 డాట్స్, ఫిల్ స్క్రీన్ అండ్ ఇది మిడిల్లో పెట్టేసుకోండి, సో దట్ మంచి లుకింగ్ బాగుంటుంది. సో ఇలా మిడిల్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చేసిన తర్వాత సౌండ్ పక్కన ఈ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసేస్తే ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్. సో మళ్ళీ ప్లస్ సింబల్, మళ్ళీ ఇమేజ్ అండ్ వీడియో, మళ్ళీ వ్యూ ఆల్. సో ఇంకొక పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం మళ్ళీ డిఫరెంట్ కలర్, సో ఈ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ప్లస్ సింబల్, సో ఇది కూడా 3 డాట్స్, ఫిల్ స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ రెడ్ మార్క్ మీద పెట్టేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్, మళ్ళీ ప్లస్ సింబల్, మళ్ళీ ఇమేజ్ అండ్ వీడియో, మళ్ళీ వ్యూ ఆల్. సో ఇప్పుడు ఇంకొక పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో కలర్స్ కూడా చూడండి, నేను కలర్స్ చాలా డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకుంటే మనకు చూడడానికి, వ్యూవర్స్కి చూడడానికి బాగుంటుంది. అండ్ ఇది రీల్స్లో పక్కా అప్లోడ్ చేయండి, రీల్స్లో పక్కా అప్లోడ్ చేసి నాకు ట్యాగ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ సింబల్, మళ్ళీ ఇమేజ్ అండ్ వీడియో. సో ఇది పక్కా ట్రై చేయండి, ఎందుకంటే బాగుంటుంది. ఫుల్ స్క్రీన్ వీడియో, ఇది ఫుల్ స్క్రీన్ వీడియో కాబట్టి ఇంకా లుకింగ్ బాగుంటుంది. సో ఇది మనం వాట్సాప్ స్టేటస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఈ ఎండ్ చూడండి, ఎండ్ వీడియో ఆడియో ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో అక్కడ పెట్టేసి 8:45 దగ్గర పెట్టేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్, రైట్ క్లిక్. సో ఇప్పుడు చూడండి మొత్తం మనకు ఫొటోస్ అయితే వచ్చేసినాయి కదా, బట్ వీటికి మనకు యానిమేషన్ అనేది రాలేదు. సో వీటికి యానిమేషన్ ఎలా ఇవ్వాలో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు బ్యాక్ క్లిక్ చేసేసేయండి. సో ఇందాక మీరు ప్రాజెక్ట్స్ ఇంపోర్ట్ చేశారు కదా, సో అందులో సోను సూద్ది ఉంటుంది, సోను సూద్ పిక్స్వి ఉంటాయి. సో ఇందులో ఏంటంటే ఈ ఫస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ క్లిక్ చేసేసి బ్యాక్ వెళ్ళిపోండి. సో మొత్తం బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో బ్యాక్ వెళ్ళిపోయి ఇంతకు మనం ఏదైతే ప్రాజెక్ట్ చేసామో సో అది ఓపెన్ చేసి ఫస్ట్ పిక్ ఓపెన్ చేసి ఎఫెక్ట్స్ క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి, సారీ దీనికి కాదు, ఫస్ట్ ఫోటోకి కాదు, సో నేను మర్చిపోయాను. సో సెకండ్ ఫోటోకి ఇవ్వాలి మనము. సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్. సో సెకండ్ పిక్ ఇచ్చేసాం కదా. సో ఇప్పుడు మళ్ళీ వీడియో ఓపెన్ చేసి మళ్ళీ సెకండ్ పిక్ది ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ చేసుకున్నాం కదా. సో మళ్ళీ టోటల్గా బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ మన ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని సో ఇప్పుడు థర్డ్ పిక్ సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. సో ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్. సో మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేసేస్తున్నా. సో కొంచెం కన్ఫ్యూజ్గా అయ్యి ఉండొచ్చు, సో మళ్ళీ జాగ్రత్తగా చూడండి. ఇది క్లిక్ చేసి 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ మన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఫోర్త్ పిక్, సో జాగ్రత్తగా చూడండి, ఫోర్త్ పిక్ మళ్ళీ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్. సో ఇంకొక పిక్ కూడా ఉంది కదా మనకి ఇక్కడ ప్రాజెక్ట్లో, నేను ఇచ్చిన ప్రాజెక్ట్లో, సోను సూద్ గారి ప్రాజెక్ట్లో. సో మళ్ళీ ఫోర్త్ పిక్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నా. మళ్ళీ మన ప్రాజెక్ట్. సో ఇక్కడ మనకు ఫోర్త్ పిక్ ఆల్రెడీ చేసినాం కాబట్టి ఇప్పుడు మనకు ఫిఫ్త్ పిక్. సో ఫిఫ్త్ పిక్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. బట్ ఇక్కడ ఇంకొక 2 పిక్స్ మిగిలిపోయినాయి, 6th 7th. సో దీనికి ఏం చేసేస్తారంటే సెకండ్ పిక్స్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని, సో అదే నేను ఇక్కడ ఫిఫ్త్ దానికి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. సో అట్లనే నేను థర్డ్ది సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ పిక్కి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. సో ఇప్పుడు అన్నిటికీ మనకు యానిమేషన్ అనేది వచ్చేసింది. సో ఒక్కసారి ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. సో యానిమేషన్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే మీరు ఏం చేసేస్తారంటే చూడండి ఎగ్జాక్ట్గా. సో ఇది వచ్చేసి ఫస్ట్ అటెంప్ట్. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సెకండ్ వీడియో, అంటే ఇది 2 టైప్స్లా చెప్తున్నాను నేను వీడియో. సో ఇప్పుడు ఫస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ సెట్టింగ్స్. సో దీని సెట్టింగ్స్ నేను కాపీ చేసేసి సెకండ్ దానికి పేస్ట్ ఎఫెక్ట్స్. అండ్ సెకండ్ కాదు, ఇది థర్డ్ది కదా. సో ఫోర్త్ దానికి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. అండ్ ఫిఫ్త్ దానికి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. సో ఒకటేసారి కాపీ చేసుకోవాలి. 6th దానికి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. అండ్ 7th దానికి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. సో అన్నిటికీ సేమ్ ఎఫెక్ట్. సో సేమ్ ఎఫెక్ట్ ఇస్తే ఈ వీడియోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను. సో
చూడండి ఇప్పుడు యానిమేషన్ అనేది సేమ్ వస్తుంది, అన్నిటికీ సేమ్ వస్తుంది. సో లుకింగ్ అయితే బాగుంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి మీరు లోగో యాడ్ చేసుకోవాలంటే లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో ప్రిపేరింగ్ టు ఎక్స్పోర్ట్ అని పడుతుంది, ఎక్స్పోర్టింగ్ వీడియో అని పడుతుంది. వీడియో అయితే మనకు ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తాను. సో ఇది ఎక్స్పోర్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేసిన తర్వాత కొంచెం మళ్ళీ మనకు సేవ్ ఆప్షన్ డిఫరెంట్ ఉంటుంది. సో అది కూడా మనం సేవ్ చేసుకోవాలి. అండ్ మోడ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మోడే మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మనకు అలైట్ మోషన్ అనే లోగో వస్తుంది. సో అలా లోగో రావద్దంటే నేను ఇచ్చిన మోడల్ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో దట్ మీకు మంచి అంటే లోగో అనేది రాదు. సో అప్పుడు మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది కదా. సో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ గైస్.